హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యాచురల్ హెల్తీ టిప్స్. ఈరోజు మనం ఒక మంచి టిప్ గురించి తెలుసుకుందాము. అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేయడం ఎలా అనే దాని గురించి తెలుసుకుందాం. మనకి బయట ఉన్న పొల్యూషన్ నుంచి మన ఫేస్ మీద చాలా డస్ట్ పడుతుంది. ఆ డస్ట్ మన ఫేస్లోకి వెళ్ళి వైట్ హెయిర్స్ గాను బ్లాక్ హెయిర్స్ గాను మనకి కనిపిస్తూ ఉంటుంది. సో అది రిమూవ్ చేయడానికి ఈరోజు ఈ టిప్ మనకి యూజ్ అవుతుంది. దానికోసం ఫస్ట్ ఒక బౌల్లో హీట్ వాటర్ తీసుకొని ఒక మెత్తటి టవల్ని అందులో ఉంచి మన ఫేస్ మీద అప్లై చేద్దాము. ఆ హీట్కి మన ఫేస్ మీద ఉన్న హోల్స్ ఓపెన్ అయిపోతాయి. ఓపెన్ అయిపోయిన తర్వాత ఒక ఎగ్ని ప్లేట్లోకి వేసుకొని ఒక బాటిల్ ద్వారా ఆ ఎల్లో ఎగ్ని రిమూవ్ చేసేద్దాము. రిమూవ్ చేసిన తర్వాత ఆ ఎగ్ వైట్ని బౌల్లోకి తీసుకొని బాగా మిక్స్ చేసేసేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత బ్రష్తో మన ఫేస్ మీద అప్లై చేసుకుందాము. అప్లై చేసుకొని కొందరు అలాగే తీసేస్తారు, కానీ మనకేంటంటే గ్రిప్ కోసము దాని మీద టిష్యూ పేపర్ని అంటిద్దాము. టిష్యూ పేపర్ని ఒక లేయర్గా అప్లై చేసి మనం ఎక్కడైతే ఎగ్ వైట్ని అప్లై చేసామో దాని మీద టిష్యూ పేపర్ని అంటించి దాని మీద ఇంకొక లేయర్ని అప్లై చేద్దాము. ఇంకో లేయర్ అతుక్కోవాలి అంటే మళ్ళీ దాని మీద కూడా ఎగ్ వైట్ని అప్లై చేసి మళ్ళీ దాని మీద ఇంకొక లేయర్గా టిష్యూ పేపర్ని అంటిద్దాం. ఇదేంటంటే మనం పట్టుకొని తీయడానికి గ్రిప్ లాగా యూజ్ అవుతుంది. దాని గురించి మనం టిష్యూ పేపర్ని అక్కడ స్టిక్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా స్టిక్ చేసిన తర్వాత 40 మినిట్స్ అలాగే ఉంచుదాము. 40 మినిట్స్ బాగా ఆరిన తర్వాత దాన్ని రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేసిన తర్వాత మీ ఫేస్ మీకే కొత్తగా కనిపిస్తుంది. సో అంత న్యాచురల్గా అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అన్నమాట మన ఫేస్. మన ఫేస్లో ఉన్న మొత్తం బ్లాక్ హెయిర్స్ వైట్ హెయిర్స్ మొత్తం ఎగ్ వైట్ లేయర్లో నుంచి బయటికి కనిపిస్తాయి. మీరు చూడొచ్చు మీ ఫేస్లో ఎంత డస్ట్ ఉండేది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, రిజల్ట్ మీకే కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ టిప్ నిజంగా మీకు నచ్చుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్.